looking back, you don't regret the decision of giving him to some other people? Edi. Akhil. No. He's a young boy. See, this is the bad part. Film is a flop. The first film. The good part, నా గుడ్ పార్ట్ చెప్పాలంటే నాకు నా లైఫ్లో తీసుకుంటే నాకు 8 సినిమాలు పట్టింది గీతాంజలి చేయటానికి. అప్పటి వరకు నీళ్ళ బయట పడిన చేపలా కొట్టుకుంటా ఉన్నాను. ఏం చెయ్యాలి, కరెక్ట్ చేయాలా, ఏం చేసినా ఏదో వెళ్తుంది. ఆఖరి పోరాటం వచ్చింది. శ్రీదేవి గారు షీ టుక్ ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ నాట్ మై ఫిలిం. నన్ను అక్కడ నుంచోబెట్టి ఏదో హీరోయిన్ లాగా డాన్స్ చేయించి పంపెట్టారు ఆ సినిమాలో. నాకు తెలుసు, ఐ నో. సో అండ్ ఐ వాజ్ న్యూ జనరేషన్ బాయ్. అప్పటికి బాలకృష్ణ గారును చిరంజీవి గారు ఎస్టాబ్లిష్ టాప్ నాచ్ హీరోస్, అక్కడ స్టార్స్. వాళ్ళు చేయించిందే నాతో చేయించడానికి ట్రై చేస్తున్నారు. నేను అది చేస్తా ఫూల్లా కనపడుతున్నాను. అది కుదరదు. వాళ్ళు డాన్స్లు వేసినట్టు నేను వేయలేను, నాకు తెలియదు. మై స్టైల్ ఈజ్ డిఫరెంట్ కంప్లీట్లీ. వాళ్ళు యాక్ట్ చేసినట్టు బట్ సేమ్ వాళ్ళ డైలాగ్ డెలివరీ నాతో ట్రై చేయిస్తున్నారు, వాళ్ళ గెటప్ నాతో ట్రై చేయిస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దట్ బికాజ్ వాళ్ళకి తెలిసింది అది ఒకటే. సో నేను ఆ టైంలో నా సెన్సిబిలిటీస్ నేను చూసుకోవాలి అని చెప్పి మణిరత్నం గారు వెనకాల పడి, మౌనరాగం సినిమా చూసి మణిరత్నం గారు వెనకాల పడి ఆయన ప్లీజ్ 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 అని రోజు ఒక 4 రోజులు ఆయన చుట్టూ తిరిగి ఆ సినిమా దించుకున్నాను. లైఫ్ చేంజ్. దట్ ఈస్ మై సెన్సిబిలిటీ. అప్పుడు న్యూ జనరేషన్ యూత్ యంగర్ పీపుల్ వాంటెడ్ టు, వాళ్ళు నన్ను ఇలా చూడాలి అనుకున్నారు. సో సేమ్ థింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ అఖిల్. అఖిల్ని మేము ఉన్నట్టో లేకపోతే ఇప్పుడున్న స్టార్స్ లాగా ఉన్నట్టో చూడాలనుకోవట్లేదు. అతను ఏదో కొత్తగా చూడాలనుకుంటున్నారు. యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ దట్. సో ఈ సినిమా ఏంటంటే అతను నేర్చుకున్న లెసన్, అది బిగ్గెస్ట్ లెసన్. సో నేను సినిమా బిగినింగ్లోనే అతని సినిమాలో అన్నీ చూసేటప్పుడు చెప్పాను, నీ సెన్సిబిలిటీస్ ప్రకారం వెళ్ళు అఖిల్, ఎవరో ఏదో చెప్తున్నారని అది రైట్ అనుకోవద్దు, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ అండర్స్టూడ్ దాట్. సో ఇప్పుడు అసలు హరిలో కూడా లేదు సినిమా చేయటానికి. ఈజ్ వెయిటింగ్. దట్ ఈస్ గుడ్. అండ్ ఐ సెడ్ ఇట్స్ గుడ్. ఆయన పెద్ద డైరెక్టర్, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, డెఫినెట్గా బాగా తీస్తారు అనుకున్నాను. బాగా తీశారు. వత్తాదులు వచ్చారు, రండి.